ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి చాలామంది ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో విధానాలు ఉంటాయి. మరి ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు చేతిలో డబ్బులు ఉంటాయి, కానీ కట్టే టైం అనేది వాళ్ళకి దొరకదు. ఒకవేళ కట్టాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్యతో ఆగిపోవటం, మరి అది బ్రేక్ కావటం, ఇలాంటి కొన్ని సమస్యలు అవుతుంటాయి. ఒకవేళ వాళ్ళు కట్టినా కూడా ఆ ఇల్లు వాళ్ళకి దక్కదు. ఎందువల్ల అంటే ఆ ఇల్లు కష్టపడి కట్టుకుంటారు. కొన్ని గ్రహ ప్రవర్తన వలన, కొన్ని గ్రహాలు కూడుకొని ఆ గ్రహాల వలన వాళ్ళు వెళ్ళిన ముహూర్త విశేషాలు, వాళ్ళకి కుటుంబం మీద, వాళ్ళ మీద ఉండాల్సిన చెడు దోషాల వలన, చెడు గ్రహాల వలన, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వలన, ఈ గ్రహ దోషాల వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ అయిపోతుంటుంది. కాబట్టి కొంత స్థాన వెలుగు వల్ల నుంచి కూడా కొంచెం అదృష్టం కలిసి వస్తుంటుంది. స్థానం అనగా భూమి. ఆ భూమిలో ఒక్కొక్క భూమిలో అడుగు పెట్టిన వేళ విశేషం ఉంటుంది. ఒక్కొక్క భూమిలో ఒక పని కార్యక్రమం చేసామనుకోండి, 100% సక్సెస్ అయిపోతుంటుంది. వాళ్ళు ఒక ఇల్లు కడతారు, కానీ ఒక ఇల్లుతో బోరు, ఇల్లు కడతనే ఉంటారు. అలాంటి అదృష్ట యోగం అనేది వస్తుంటుంది. కాబట్టి మరి ఇల్లు కట్టినా కూడా ఆ ఇల్లు వాళ్ళకి కొన్ని రోజుల పాటు ఉండే ఈ అప్పు బాధల వల్ల, చికాకుల వల్ల, ఈ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఏమవుతారంటే అమ్ముకుంటారు. దానివల్ల వాళ్ళకి మైండ్, మనసు, ఆలోచన, ఇంత కష్టపడి మేము ఇల్లు కట్టినా కూడా మాకు దక్కలేదు ఏమిటా అని మనసులో బాధపడుతుంటారు. మరి అది ఎందువల్ల, ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. వాళ్ళకి నరఘోష వల్ల కొంచెం తగులుతుంటుంది. నర దిష్టి అంటారు. అబ్బో బాగున్నారు, ఇల్లు కట్టేశారు అనేది ఒక దిష్టి పడిపోయింది అనుకోండి, ఆ దిష్టి ఎఫెక్ట్ వల్ల ఎంతలా పనైనా కూడా అధోగతి పాలైపోతుంటారు. దానివల్ల వాళ్ళకి మైండ్, మనసు కరెక్ట్గా ఉండదు. స్థానం అంటే భూమి వల్ల, ఆ భూమి వల్ల కూడా వీళ్ళు పెట్టిన వేళ విశేషం, టైం, కాలు పెట్టిన వేళ విశేషం కూడా కొంచెం చూసుకోవాలి. వాళ్ళు పెట్టిన ముహూర్తం కూడా కొంచెం చూసుకోవాలి. ఆ స్థానానికి వాళ్ళు శంకుస్థాపన చేసేటప్పుడు కూడా అతి జాగ్రత్తగా ఆలోచించేసి, పూజా బలం చేసి, ఎలాంటి జీవరాశులకి, ఎలాంటి జీవులకి ముందు ఫస్ట్ ఒక గోయ దొంగతారు కదా శంకుస్థాపన చేసేటప్పుడు. మరి ఆ శంకుస్థాపన చేసేటప్పుడు ఎలాంటి జంతువులకు కానీ, ఎలాంటి వస్తువులకు కానీ ఎలాంటి నష్టం జరగకూడదు. ఎలాంటి దానికి నష్టం కానీ తగిలిందిరా అంటే దానివల్ల కొంచెం ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉంటాయి. కాబట్టి కొంతమంది అలాగ భూమి అలా తోముకొని వెళ్ళిపోతారు. దాంట్లో కొన్ని జీవరాశులు వచ్చి పడిపోయి చచ్చిపోతుంటాయి. అలాగా అవి పడి చచ్చిపోయిన దానివల్ల కొన్ని దోషాల వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, కానీ ఆ ఇల్లు కట్టినా కూడా వాళ్ళు ఉండలేరు. ఆ దోషం ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ఆ ఇల్లు అంత తొందరగా అమ్ముకొని, ఎంత తొందరగా కట్టుకుంటారో అంత తొందరగా అమ్ముకొని ఆ స్థానం వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఏరే స్థానం గురించి ట్రై చేస్తుంటారు, కానీ అది రాదు. మరి ఆ స్థానం మాకు కరెక్ట్గా రావాలి, ఆ స్థానం మేము కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే మేము ఏం చేయాలి గురువుగారు? మరి ఇల్లు కావాలంటే మాకు ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు మాకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఏదున్నా కూడా మాకు ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతుంది. మరి ఆ సమస్య ఎలా తొలగిపోతుంది? మరి ఆ సమస్యకి మార్గం ఎట్లా, ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి చాలా సందేహాలు, చాలా డౌట్లు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మీ పేరు బలములు అనేది ఫస్ట్లో చూసుకోవాలి. మీ నామకార్థాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీ జాతక కొండలలో ఏముంది, మీ యోగ లగ్నం, జన్మ లగ్నం, స్థాన లగ్నం, ఇలాంటి లగ్నాలలో ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేది ముందు చూసుకొని ఆ లగ్నాలకు తగ్గ, గ్రహాలకు తగ్గ శాంతం చేయించుకోవాలి. ఫస్ట్ మనం కట్టాల్సిన ఇల్లు కాదు, ముందు మనకి ముందు ఈ శరీరానికి ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి. దీనికి గ్రహాలను కొన్ని పంపించుకోవాలి. ఆ గ్రహాలు పంపించుకుంటేనే మనం ఎక్కడ కాలు పెట్టినా కూడా మనకు కలిసి వస్తుంది. ముందు ఇక్కడ కరెక్ట్గా లేనిది, ఆత్మశుద్ధి లేనిది నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏమి లాభం, ఎన్ని ఇల్లు కట్టినా ఏమి లాభం? ముందు ఆత్మతృప్తి అనేది ఉండాలి, ఆత్మశుద్ధి అనేది ఉండాలి. మరి మైండ్ కరెక్ట్గా ఉండాలి. ముందు మన మీద ఉండాల్సిన చిన్న దోషాలు, పెద్ద దోషాలు, మన మీద చేసిన కొన్ని చెడు ప్రయోగాలు, ఇలాంటి కొన్ని దోషాలను కూడా మనం శాంతం చేయించుకొని, మన పూజా విధానం అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది స్థానం అనగా భూమి. ఆ భూమిలో
మనకి భూమి అంటే మనం ఫస్ట్ మనం భూమిలో పెట్టి చేయం కదా, మనకు కొంత కాంప్లెక్స్లో ఇల్లు ప్లాట్లు తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళకి ఏంటి స్వామి అంటారు. మరి అలాంటి వాళ్ళకి స్థానం ఆ ప్లాట్లోనే ముందు ఇల్లు శుద్ధం చేసి ఆవు పేడతో శుద్ధం చేసి 4 పక్కల 4 దీపాల రాజన్లు పెట్టేసి మధ్యలో అఖండ జ్యోతి ఒకటి వెలిగించేసేసి ఆ స్థానానికి చెడు దోషం లేకోకుండా ఎవరు కాలు పెట్టినా, ఎవరు వచ్చినా, ఎలాంటి గ్రహాలు వచ్చినా, ఎలాంటి రూపంలో వచ్చినా అది ఆ గ్రహ దోషాల వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. ఆ దోషాలు లేకోకుండా అది ముందు ఆ శాంతం చేసుకున్న తర్వాత స్థానం పూర్తి చేసినట్టుగైతే 100% వాళ్ళకి ఇల్లు తప్పకుండా కట్టుకుంటారు. కట్టుకున్న ఆ స్థానం వాళ్ళకి నిలబడిపోతుంది. వాళ్ళకి అప్పులు బాధలు అనేది ఉండవు. వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. మరి ఎన్ని కరెక్ట్గా ఉండాలంటే వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏం చేస్తే బాగుంటుందా అనేది ఆలోచన. కాబట్టి వీళ్ళు మెయిన్గా లక్ష్మీ, సరస్వతి, గణపతి ఈ 3 దేవుళ్ళు కలిపి చేయాలి. హోమమైనా కానీ, పూజ అయినా కానీ, ఏ విషయమైనా కానీ ఈ 3 దేవుళ్ళు పెట్టి 3 ఫోటోలు పెట్టి పూజ చేయాలి. చేస్తే వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ పోయినా లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీకు ఇంకేమైనా సందేహాలు ఏదైనా ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ స్థానాన్ని బట్టి ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దోషాలు ఉన్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ స్థితిలో ఏ టైంలో మీకు చేస్తే బాగుంటుంది అని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.